హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మహేందర్ విలేజ్ బ్లాగ్స్. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. సో చూస్తుండగా మళ్ళీ వినాయక చవితి అయితే వచ్చేసింది. సో మా టీం అయితే సక్సెస్ఫుల్గా 2 years వినాయకుని అయితే పెట్టేసినాము. ఇది 3rd టైం అనమాట. సో ఈరోజు అయితే మేము మా గల్లీకా గణేష్ మహారాజ్ని అయితే ఈరోజు బుకింగ్ చేసుకోవడానికి గజ్జలకి అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎలాంటి వినాయకుని తీసుకుంటాము, ఎంత హైట్ తీసుకుంటాము, ఎంత కాస్ట్ పడుతుంది అనేది. సో ఈ వీడియో మొత్తం కూడా చూడండి, లాస్ట్ వరకు చూడండి. సో మీరు కూడా వీడియో చూసుకుంటూ నాతో పాటు గజ్జలకి అయితే వచ్చేయండి. ఇప్పుడైతే మేము బైక్స్ మీదనే వెళ్తున్నాము. పొద్దున్న నుంచి వర్షం ఘోరంగా పడుతుంది. సో ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఇప్పుడు కొంచెం గర్వ ఇచ్చింది అనమాట. ఇప్పుడు వెళ్ళాము మా టీం అంతా. సో మేము ఒక బైక్ మీద, వాళ్ళు ఎందుకు వస్తారు. సో ప్రస్తుతానికి అయితే మనం వినాయకుని తీసుకోవడానికి గజ్జలకి అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఇడికి రాగానే వాన వస్తుంది అయ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గజ్జలకి వచ్చేసినాము. సో ఇప్పుడైతే మేము ఒక వినాయకుల షెడ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ వినాయకులు అయితే మస్తు ఉన్నాయి. మళ్ళీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడికి రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వర్షం అయితే ఘోరంగా పడుతుంది. మేమైతే ఈ వినాయకులను చూస్తూనే ఉన్నాము. ఒక మంచి వినాయకుని అయితే సెలెక్ట్ చేయనీకి. ఈ వినాయకుని షాప్ అంకుల్ అయితే రేట్లు మాత్రం మరీ ఘోరంగా చెప్తుండు. ఒక 5 feet వినాయకునికి 20,000 చెప్తుండు. మాకి సార్ ఏంటంటే వినాయకుని విగ్రహం పెద్దగా లేకపోయినా సరే కానీ, చిన్నగా ఉన్నా కానీ మంచి లుక్ ఉన్న వినాయకుని అయితే తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి మేమైతే ఈ కేదార్నాథ్ మోడల్ వినాయకుని అయితే చూస్తున్నాము. కానీ అన్న ఈ వినాయకుని కూడా 22,000 అయితే చెప్తుండు ప్రైస్. ఇంకా లాస్ట్కి ఆ కేదార్నాథ్ మోడల్ వినాయకుడు కూడా మేము తీసుకోలేదు. సో మా టీంకి ఏ వినాయకుడు నచ్చిందంటే, నేను మొన్న వీడియోలో చూపించిన కదా, అయోధ్య శ్రీరామ్ మోడల్ వినాయకుడు చిన్నది. సో ఆ వినాయకుడు అయితే మాకు బాగా నచ్చింది. బట్ గజ్జల్ మొత్తంలో కూడా వినాయకులు అన్నీ బుక్ అయిపోయినాయి. ఇంకా తిరుగుతూనే ఉన్నాము షాప్స్ అన్ని, ఎక్కడైనా దొరుకుతాయేమో. అయోధ్య వినాయకుడు సరే ఏడానా షాప్ ఏడా సార్? పాతూరు రోడా? చల్ నలుగురిగా సంతోషం ఉండాలి. సంతోషం. సో ఫైనల్ గా మాకైతే అయోధ్య మోడల్ వినాయకులు అయితే దొరికేసినాయి అనమాట. కాకపోతే గజ్జలో లేవంట, అవి ప్రజ్ఞాపూర్లో ఒక షాప్లో ఉన్నాయంట. ఆ అన్నకు ఫోన్ చేసి చెప్పిండు. ఇప్పుడైతే మా టీం అంతా కలిసి ఇదే వర్షంలో మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలి. మాకున్న బాణం మొత్తం ఇదే వినాయకుడి మీద ఉంది. గజ్జలు ఏడ చూసిన మోడల్ దొరుకుతలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజ్ఞాపూర్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ అయోధ్య మోడల్ వినాయకులు ఉన్నాయని తెలిస్తే. సో వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది, చూస్తున్నారు కదా. ఇంకో లైన్లో చూసుకోండి, మస్తు కలర్ఫుల్ వినాయకులు అయితే ఉన్నాయి. దొరికినాయి ఇటు కాలే కాలే. ఆరెంజ్ కలర్ పంచ సూపర్. అటే ఉందన్న పంచ రెడ్ ఉంది. నేమ్ టైప్ చేయమని అది, నేమ్ టైప్ చేస్తే అయిపోతుంది. పేరు రాస్తే అయిపోతున్నాం. ఒక్కడే తిరగబడుతుంది అయ్యా. మన అన్నది నువ్వు అన్నది కాదు. ఇంత వాన ఎప్పుడు చూడలేరు అయ్యా. పొయ్యిగలనే పెట్టుకున్నాము. వాన ఘోరంగా కొడుతుంది. వాన కొడుతుంది మొత్తం పచ్చి అయిపోయినాయి వాటర్. స్టేట్ కూడా వస్తుంది కానీ బుక్ అయిపోయినాయి. నేను కదా నగాడు ఉంది రెడ్ కదా, సేమ్ దానిలోనే ఉంది కదా ఇది కూడా.
ఒక్కడు కొట్టరా వీళ్ళే కొడతారే ఫినిషింగ్ మొత్తం చిన్న రిపేర్ కూడా అడుగు అడుగు అన్నాడు ఇప్పుడు మనము వెనక తీసుకున్నాక మనం కలర్ అయితే నిన్న బ్రో ఇది ఎప్పుడైనా కానీ మనకి లేదు కానీ ఫైనల్ గా మాకైతే అయోధ్య మోడల్ వినాయకుడు అయితే దొరికేసిండు ప్రజ్ఞాపూర్లో. సో అన్నతో కలిసి అటో ఇటో రేట్ మాట్లాడేసి ఒక 12,500 అయితే మేము వినాయకుడు అయితే తీసుకున్నాము. ఇంకా 7,000 ఏమవుతూ 7,000 కానీ 6,000 కొట్టాం మళ్ళీ 6,000 కొట్టాం. गली बॉयज ముదిరాజ్ मुद्राज किंग्स अने सेब है చెట్టకేలకి మా అయోధ్య జై శ్రీరామ్ గణేష్ మోడల్ వినాయకుడు అయితే మొత్తం గజ్జలు మొత్తం తిరిగేసినాము. ప్రజ్ఞాపూర్ దగ్గర దొరికేసింది. సో ఇక్కడ చూసినా లేవనమాట. సో ఫైనల్ గా మనం అయితే ఈ వినాయకుని బుక్ చేసుకున్నాం. ఫైనల్ గా అయితే మన వినాయకుడు బుక్ అయిపోయింది. ఈ వినాయకుడు ఈ సంవత్సరం 2 మిలియన్ కొట్టాలని మా టార్గెట్. వీడియో యూస్ జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.